హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అందరము కూడా చాలా చాలా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ లాగా ఉంటాము. గుడిలో పనులప్పుడు గుడిలోగా అలా ఉంటాము. బయట ఏదైనా అకేషన్కి వెళ్ళాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా అందరం ఇలా కలిసి వెళ్తూ ఉంటామన్నమాట. అందరూ కూడా రెడీ అయ్యి మన ఇంటికైతే వచ్చేసారండి. అమ్మగారిని కలుపుకొని వెళ్ళాలి అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసారు. ఇక్కడ మన ఇంటి దగ్గరలో అనమాట నిన్న పెళ్ళయింది, ఇవాళ రిసెప్షన్ అనమాట. అందరము కూడా ఇలా బయలుదేరాము. రిసెప్షన్కి వెళ్ళి చక్కగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని విషెస్ చేసి భోజనాలు చేసేవాళ్ళు చక్కగా భోజనాలు చేసి ఇలా వద్దాము అని చెప్పి ఒక గ్రూప్గా అయితే వెళ్తూ ఉంటామండి. ఎక్కడికి వెళ్ళినా కానీ మ్యాక్సిమం దగ్గరలో ఉండి అందరము కలిసి వెళ్తుంటే మాత్రం ఇలా అందరినీ కలుపుకొని అందరితో మేము మాతో అందరూ అన్నట్టు కూడా చక్కగా ఉంటాం అన్నమాట. ఇలా అకేషన్ దగ్గరికి అయితే బయలుదేరామండి. ఇంకా బోలెడ్ అకేషన్స్ అండి మనకి ఈ నెలలోనైతే ఎన్ని వీడియోలు వస్తాయో మీకు చక్కగా వీడియోలు అన్నిటినీ కూడా తిలకించండి. ఇది మా ఇంటి దగ్గర గాలి పాష అనమాట. గాలి పాష వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయింది. ఇక అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇక అందరితో పాటు మేము కూడా వచ్చేసి చక్కగా కాసేపు ఉండి వెళ్దాము అని చెప్పి ఇలా అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ముందుగా అయితే కొంచెం ఫోటోషూట్ ఉంటుంది కదండి. మరి మా గాలి పాషానను మదర్మ అలా వాళ్ళు కుటుంబం మొత్తం కూడా ఫస్ట్ అయితే ఫొటోస్ దిగుతున్నారనమాట. చక్కగా అనిపించింది. ఇక తర్వాత నెక్స్ట్ మా గ్రూప్ అయితే వచ్చేసిందండి. ఎందుకు అంటే మేము కూడా ఒక్క ఫోటో తీసుకున్నాం అనుకోండి, చక్కగా మదారమ్మకు కూడా పెళ్ళికి ఎవరెవరు వచ్చారు అని చెప్పి తనకు కూడా ఒక మంచి అందరూ వచ్చారని ఒక సంతోషం అనిపిస్తుందని చెప్పి ఇలా గ్రూప్గా వెళ్ళామన్నమాట. మనమైతే ఇక మన ఛానల్లో కొంచెం వీడియో తీసుకుంటాం కదండి, వీడియో తీసుకుంటూ ఉన్నాము. వాళ్ళ కెమెరాలు అయితే చక్కగా ఫోటోలు అయితే తీస్తున్నారు మమ్మల్ని. ఇంకా మేము గాలి పాష కూడా అంటే వాళ్ళ కుటుంబంతో మేమందరం ఉంటామంటే గాలి పాష మాత్రం ఇక వచ్చిన అతిథులను చూసుకోవాలి కదా, అందరూ వస్తున్నారు భోజనానికి అని చెప్పి గాలి పాష అయితే అక్కడైతే స్టేజీ అయితే ఎక్కలేదు. మేమందరము కలిసి ఇలా ఎక్కడికన్నా ఫంక్షన్ల దగ్గరికి వెళ్తే మాత్రం ఒక చక్కటి గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటామండి, ఎప్పుడు గుర్తుండిపోయేయాలన్నమాట. ఇంకా నేను చూశారు కదా మా ఫ్రెండ్స్తో వెళ్ళినా కానీ గ్రూప్ ఫోటో అయితే కంపల్సరిగా తీసుకుంటాము. అడావిడి పడి రామండి, ఎందుకంటే మనము వెళ్ళిందే వాళ్ళని విష్ చేయటానికి. ఇంకా అడావిడి ఎందుకండి, చక్కగా అందరము కూడా పిల్లని పిల్లగాడిని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని చెప్పి చక్కటి ఆశీర్వచనాలు అందించి ఏదన్నా గిఫ్ట్లు తీసుకెళ్తే చక్కగా గిఫ్ట్లు కూడా ఇచ్చేసి ఇలా అందరూ కూడా మళ్ళీ స్టేజ్ దిగేసి చక్కగా వాళ్ళైతే భోజనానికి వెళ్ళారండి. ఇంకా మాకు మార్నింగే వచ్చేసినాయండి వంట సామాన్లు మొత్తం కూడా. వంకాయలు, టమాటాలు, ఆలుగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అమ్మగారు వాళ్ళకి ఏమీ మిస్ అవ్వకుండా చక్కగా అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. నేను వాళ్ళు ఇచ్చినట్టే వాళ్ళ కూరగాయలు ఇవాళ వండాలి అని చెప్పి చక్కగా వంకాయ కూర అయితే చేసుకున్నానండి. ఇంకా నేను అక్కడి నుంచి వచ్చేసి నేను భోజనం చేసరికి మళ్ళీ మా ఫ్రెండ్స్ అంతా కూడా చక్కగా భోజనాలు చేసి మళ్ళీ మన ఇంటికి రిటర్న్ అయితే వచ్చారనమాట. ఇలా ఉంటుందండి ఫంక్షన్లు. అందరం కలిసి వెళ్ళిన ఫంక్షన్ అయితే చాలా సందడిగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. అందరం అనమాట. గ్రూప్ అంటే ప్రతి ఒక్క కులము మతము ఉంటుందండి. కులాలకి మతాలకి అతీతంగా ఉంటాం అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ చక్కగా ఇలా వెళ్తూ ఫంక్షన్స్ అన్నీ కూడా అటెండ్ అవ్వని ఫంక్షన్కి అయితే మాత్రం ఏమీ అనుకోవద్దని కూడా చెప్తాం వాళ్ళకి. ఎందుకంటే ఏదైనా రాలేకపోతేనే వెళ్ళలేం కదండి, వచ్చేటట్టయితే తప్పకుండా వస్తామన్నమాట. ఇంకా భోజనాల దగ్గర కూడా జనము పెరుగుతూ ఉన్నారనమాట. భోజనాలు కూడా పక్కనే అరేంజ్మెంట్ చేశారు. చక్కగా వీళ్ళందరూ భోజనాలకి వెళ్ళేసి ఇంకా మన ఇంటికి అయితే వస్తారు. మన ఇంటికి వచ్చి మళ్ళీ ఒక 2 minutes మేము గుడి గురించి కొంచెం మాట్లాడుకునేది ఉందన్నమాట. మా గుళ్ళో వసంతోత్సవం స్టార్ట్ అవుతుందండి. దాని గురించి ఎలా చేయాలి అని చెప్పి డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా